పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గినట్టేనా? ఎవరిది వాస్తవం, ఇంకెవరిది మేకపోతు గాంభీర్యం? అసలు సీజ్ఫైర్ అకస్మాత్తుగా వచ్చిన పరిణామమా, ముందు నుంచే ఊహించిందా? ఆ దిశగా ట్రంప్ సాధించిందేంటి? రెండు రోజులు తీరక ముందే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తలు యాంటీ క్లైమాక్స్ కు చేరుకున్నాయి. క్షణక్షణానికి మలుపు తిరుగుతున్న పరిణామాల్లో ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత ఏదో జరుగుతుందని అనుకుంటే మరేదో జరిగిపోయింది. కాల్పుల విరమణ అమలైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇది నిజంగా ఊహించని పరిణామమే అయినా ఆశించాల్సిన పరిణామమే అవుతుంది. దాడులు చేయించిన ట్రంప్ నోటి వెంటే కాల్పుల విరమణ ప్రకటన రావడం కూడా ఆశ్చర్యకర పరిణామమే అవుతుంది. వాస్తవానికి ట్రంప్ పై ఇరాన్ నేత ఖమేనీ కారాలు మిరియాలు నూరారు. అమెరికా దాడులకు ప్రతీకారం మొదలుపెట్టారు. ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ మిజైల్ దాడులు చేసింది. తమ దేశంలోని అణు స్థావరాలపై అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఖతార్ రాజధాని దోహాలో ఆకాశం నుంచి భారీ శబ్దాలు విన్నామని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. పశ్చిమాసియాలోని అమెరికాకు చెందిన అతిపెద్ద సైనిక స్థావరమైన అల్ ఉదేద్ లక్ష్యంగా ఇరాన్ మిజైళ్లను ప్రయోగించింది. ఆ ప్రాంతంలోని అమెరికా వైమానిక చర్యలన్నిటినీ అల్ ఉదేద్ స్థానిక స్థావరం నుంచే పర్యవేక్షిస్తారు. పశ్చిమాసియాలో దాన్నో అమెరికా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ గా పరిగణిస్తారు. ఆ దాడులను తొలుత ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించగా అనంతరం సైన్యం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. పైగా ఇరాన్ సార్వభౌమాధికారంపై జరిగిన ఏ దాడికి సమాధానం చెప్పకుండా వదలబోమని ఆ దేశ రెవల్యూషనరీ గార్డ్ హెచ్చరించిన కొద్ది గంటలకే భారీగా క్షిపణులు ప్రయోగించారు. అమెరికా స్థావరాలు ఆ దేశానికి బలాలు కావు, బలహీనతలని చెప్పేందుకే ఇరాన్ తన సత్తా చాటిందని అనుకోవాలి. 6 మిజైళ్లు ప్రయోగించినట్లు ఇరాన్ చెబుతుండగా 14 క్షిపణులు వచ్చి పడ్డాయని అమెరికా వాదిస్తోంది. తమ దేశంలోకి 19 మిజైళ్లు వచ్చి పడ్డాయని ఖతార్ నేతలు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. ఈ దాడులకు కొద్ది సమయం ముందే అమెరికా, బ్రిటన్లు ఖతార్లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. సురక్షిత స్థానాల్లో ఉండాలని సూచించాయి. ఖతార్లో సుమారు 8,000 మంది అమెరికా పౌరులు నివసిస్తున్నారు. ఖతార్లో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ ముందే ప్రకటించింది. ముందస్తుగా దాడుల గురించి తెలియజేసినందుకు ఇరాన్కు ధన్యవాదాలు తెలిపారు. దీనివల్ల తాము అప్రమత్తం అయ్యామని, ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, గాయాలు కాలేదని అన్నారు. ఆ దాడులు చాలా బలహీనమైనవిగా వర్ణించారు. అయితే ఖతార్ మాత్రం ఇరాన్ తీరుపై తీవ్ర అభ్యంతరం చెప్పింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే మిజైల్ దాడుల్లో ఇరాన్ ఎవరికీ హాని చేయలేదని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ చెప్పారు. కానీ తమ దేశం ఎవరికీ తలొగ్గదని స్పష్టం చేశారు. ఖతార్ ఎయిర్ స్పేస్ ను మూసేసిన తర్వాత కూడా ఇరాన్ దాడి చేయగలగడం వారి సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనంగా భావించాలి. ఖతార్ పై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన కొద్ది గంటలకే ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ట్రూత్ సోషల్లో కాల్పుల విరమణను ప్రకటించారు. ఇరు వర్గాలు అందుకు అంగీకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత మౌనం వహించిన ఇజ్రాయెల్, ఇరాన్ తర్వాత ట్రంప్ ప్రకటనకు సానుకూలంగా స్పందించారు. అగ్రరాజ్యంపై విశ్వాసముందని, ఆ దేశాధినేత మాటకు విలువనిస్తూ 4 అడుగులు వెనక్కి వేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తొలుత ఇరాన్ బెట్టు చేసింది. కొద్ది గంటలకే రూట్ మార్చివేసి ట్రంప్ తమను బతిమాలుకున్నారని, అందుకోసమే కాల్పుల విరమణకు అంగీకరించామని ఇరాన్ పాలకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ చేత బలవంతంగా కాల్పుల విరమణకు ఒప్పించారని, వాళ్లకు అసలు ఇష్టం లేదని ఒక వాదన ప్రచారంలో ఉంది. ప్రతిదాడి చేస్తానని చెప్పి తీవ్రంగా బెదిరించింది. అయితే ఇరాన్ కూడా చాలా సంయమనం పాటించింది. అందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, అమెరికా ఈ దాడి చేసిన తర్వాత స్వయంగా చెప్పింది ఏంటంటే, మా దాడి కేవలం ఇరాన్ అణు పాటవాన్ని పొందకుండా ఉండేందుకు ఆ 3 అణు పరిశోధనాశాలల మీద దాడి తప్పితే ఇరాన్ మీద ఇది యుద్ధం కాదని చెప్పి స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఏంటంటే దాన్ని లిమిటెడ్
గోల్స్తోనే ఉంచుకోవాలి అనేది అమెరికా ఉద్దేశంగా కనపడుతుంది. అంతేగాని యుద్ధంలో దిగి ఇజ్రాయెల్ తరఫున పూర్తి స్థాయి యుద్ధంలో ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చే విధంగా యుద్ధం చేయాలన్నది అమెరికా ఆకాంక్ష కాదన్నది అక్కడ స్పష్టమైంది. దాంతో ఇరాన్ కూడా సంయమనం పాటిస్తా, ఎదురుదాడి చేస్తా కూడా అమెరికా మీద సంయమనం పాటించింది. ఎందుకంటే ఖతార్ దేశంలో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాల మీద దాడి చేస్తా కూడా ముందుగా ఖతార్ దేశాన్ని ఇరాన్ హెచ్చరించింది, మేము ఇలా దాడి చేయబోతున్నామని. ఎందుకంటే ఖతార్తో ఇరాన్కి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి, కానీ ఖతార్ దేశంలో అమెరికా సైనిక స్థావరం ఉండటం వల్ల దాని మీద దాడి చేయాల్సి వచ్చింది. అంతేగాని ఇది ఖతార్ మీద యుద్ధం కాదు. ట్రంప్ ప్రకటన అంతా సులువుగా రాలేదు. అమెరికా అధ్యక్షుడు అందుకు ఎంతో కసరత్తు చేశారు. వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్ లో ఆయన గంటల కొద్దీ చర్చలు జరిపారు. 12 రోజులుగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. నిజానికి కెనడా నుంచి తిరిగి వచ్చినప్పుడే ట్రంప్ ఆ పని మీద ఉన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్కు పూర్తిగా దెబ్బతీస్తే జరిగే నష్టాన్ని కూడా ఆయన అంచనా వేశారు. అలాగే ఇరాన్ పరోక్ష యుద్ధాన్ని ప్రారంభిస్తే జరిగే వినాశనం కూడా వైట్ హౌస్ వ్యూహకర్తలు సమీక్షించారు. అందుకే కాల్పుల విరమణకు ఇరు వర్గాలను ఒప్పించే చర్యలుగా తెరవెనుక చర్యలు జరిగాయి. ఇరాన్ సైతం పట్టువిడుపులకు ప్రాధాన్యం ఇవ్వడంతో ట్రంప్ ప్రకటనకు మార్గం సుగమమైంది. పుటిన్ చెప్పిన మాట, ఇరాన్ దగ్గర అణ్వాయుధం లేకపోయినా ఇరాన్ ఎక్కడి నుంచైనా ఇరాన్కి ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారా, ఎవరో ఒక మిత్ర దేశం ఇరాన్కి అణ్వాయుధాన్ని ఇస్తుందేమో, సరఫరా చేస్తుందేమో, అణ్వాయుధాన్ని ఇవ్వగలదేమో అనేది అది కూడా కొంత ట్రంప్ ఆలోచనలో పడేసినటువంటి ఇది. కాబట్టి పుటిన్ మాట్లాడిన ఆ మాట కూడా ప్రధానంగా దీనిలో ఒక వెయిట్ పడింది యుద్ధం ఆగటం వాతావరణంలో. సో ఏంటంటే ఎవరికి వాళ్ళకి ఈ యుద్ధాన్ని ఎస్కలేట్ చేయడానికి ఉన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితులే కనపడుతున్నాయి. అమెరికా దృష్టిలో అమెరికాకి ఉన్న ఇబ్బందులు ఉన్నాయి, ఇజ్రాయెల్ దృష్టిలో ఇజ్రాయెల్కి ఇబ్బందులు ఉన్నాయి, ఇరాన్ దృష్టిలో ఇరాన్కి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ముగ్గురు ఎవరి ఫేస్ సేవింగ్ పద్ధతిలో వాళ్ళు యుద్ధాన్ని ముగించుకునే రీతిలో యుద్ధం ముగియటం అనేది సంతోషకరమైన వాస్తవం. సీజ్ ఫైర్ అమలైతే ఇజ్రాయెల్ తదుపరి చర్యలేమిటన్నది చూడాలి. మళ్లీ పాలస్తీనా వైపు అడుగులు వేస్తుందా అన్నది ఆలోచించాలి. בית חנן, בית עובד, לא נראה לי אצלך.